కస్టమర్ కన్స్యూమర్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? కస్టమర్ పర్చేస్ చేస్తారు సార్, యూజ్ కూడా చేయొచ్చు సార్. కన్స్యూమర్ అయితే చేయకపోవచ్చు. ఎస్ సార్, కన్స్యూమర్ అయితే యూజ్ చేస్తారు సార్. పర్చేస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రోడక్ట్ అంటే ఏంటి సార్? ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ గూడ్స్ సార్. అది గూడ్ ఆర్ సర్వీస్. ఎప్పుడు దాన్ని గూడ్ అంటాం, ఎప్పుడు దాన్ని సర్వీస్ అంటాం? టాంజిబుల్ గా ఉన్నప్పుడు గూడ్ అంటాం సార్, ఇంటాంజిబుల్ గా ఉన్నప్పుడు సర్వీస్ అంటాం. Next, conglomerate diversification. నెక్స్ట్ ఈ రోజు మనము సిక్స్త్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. సిక్స్త్ చాప్టర్ లో మనం ఏం చేస్తామంటే మార్కెటింగ్ టెర్మినాలజీ అనే చాప్టర్ లో ఉన్నాము. మార్కెటింగ్ టెర్మినాలజీలో ఏంటంటే మనం కొన్ని ఆస్పెక్ట్ డిస్కస్ చేసాం. అంటే ప్రోడక్ట్ అంటే ఏంటి, గూడ్ అంటే ఏంటి, లాయల్టీ అంటే ఏంటి, బ్రాండ్ అంటే ఏంటి, ఇలా చాలా ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు మిగతా ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాట్ డూ యూ మీన్ బై కన్సార్టియం? కన్సార్టియం అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిపి ఏమంటారంటే కన్సార్టియం అంటారు. ఇవన్నీ ఏంటంటే కామన్ పర్పస్ కోసం స్టార్ట్ చేయబడ్డాయి అన్నమాట. This consortium is usually meant for solving the common purpose. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ పర్పస్ కోసం సాల్వ్ చేసే వాటిని కన్సార్టియం అంటారు. మనకి జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి కన్స్యూమర్ మార్కెట్, రెండోది ఇండస్ట్రియల్ మార్కెట్. వీటిని డిస్కస్ చేసుకునే ముందు కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కన్స్యూమర్ గూడ్ అంటే కన్స్యూమర్ అంటే ద పర్సన్ హూ యూజెస్ ద ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ అయినా సరే కన్స్యూమర్ పర్చేస్ చేసినట్లయితే వాడి యొక్క ఓన్ యూజ్ కోసం it will be called as a consumer product. All consumer products are purchased by the consumers in order to have their own consumption. వాళ్ళు కన్స్యూమ్ చేసుకోవడం కోసం కన్స్యూమర్ పర్చేస్ చేసిన గూడ్స్ అన్నింటినీ కన్స్యూమర్ గూడ్స్ అంటారు. అలా కాకుండా రా మెటీరియల్ తీసుకోండి, మెషినరీ తీసుకోండి, ఇవి ఎవరు పర్చేస్ చేస్తారు? ఇండస్ట్రీస్ పర్చేస్ చేస్తాయి. ఇండస్ట్రీస్ ఎందుకు పర్చేస్ చేస్తాయి? వేరే వస్తువులు తయారు చేసుకోవడం కోసం పర్చేస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి వాటన్నిటి ఇండస్ట్రియల్ గూడ్స్ అంటారు. హియర్ కన్స్యూమర్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ విచ్ ఆర్ పర్చేస్డ్ బై ద కన్స్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ విచ్ ఆర్ పర్చేస్డ్ బై ద ఇండస్ట్రియల్ యూజర్స్. ఈ చెప్పబోయే ముందు ఒక చిన్న నోట్ అమ్మా. సాయంత్రం 4 to 5:30 సుమన్ సార్ క్లాస్ ఉంది కదా, అది నేను తీసుకుంటానమ్మా. కొంచెం లాగిన్ అవ్వండి. ఈ రోజుతో మార్కెటింగ్ అవగొడదామనే ఉద్దేశం ఉంది. అందరికీ నోట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. 4 to 5:30 క్లాస్ ఉంది సార్, నేను తీసుకుంటాను. సార్ చెప్పమన్నారు. సార్ ఈరోజు అవైలబుల్ గా లేరంట. ఓకే సరే, మిగతా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయండి ఏమన్నా గ్రూప్ ఉంటే. ఓకే సార్. నెక్స్ట్ కార్పొరేట్ కల్చర్ అంటారు. కార్పొరేట్ కల్చర్ అంటే ఏంటి? వాల్యూస్ కానీ, బిలీఫ్స్ కానీ, కస్టమ్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, వీటన్నిటిని ఏమంటారంటే కార్పొరేట్ కల్చర్ అంటారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం ట్రై చేస్తాయి, అది వాళ్ళ కల్చర్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? ప్రాఫిట్స్ ఏం చేసుకోవడం కోసం ట్రై చేస్తాయి, అది వాళ్ళ కల్చర్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? టౌన్షిప్ బిల్డ్ చేసి ఎంప్లాయీస్ కూడా బెటర్ గా ట్రీట్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకొని ఎక్స్పాన్షన్ వెళ్తాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్ బిలీఫ్స్. ఆ బిలీఫ్ ఏమంటారంటే కల్చర్ అంటారు. ద డిసిప్లిన్ ఫాలోడ్ బై ద కంపెనీ, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలోడ్ బై ద కంపెనీ ఇస్ కాల్డ్ as కార్పొరేట్ కల్చర్. క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కొనడానికి వెళ్ళారు, తెలంగాణ ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ కూడా మీ చేత, మ్యూజిక్ సిస్టమ్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా వాటన్నిటి కూడా మీ చేత పర్చేస్ చేయిస్తారు. మీరు వెళ్ళిందేమో కార్ పర్చేస్ చేయడానికి,
కానీ ఏం చేస్తున్నాడు, కార్ పర్చేస్ చేస్తారు కానీ కార్తో పాటుగా కార్ ఇన్సూరెన్స్ లేకపోతేనేమో మ్యూజిక్ సిస్టమ్స్ ఇంటర్నెట్ కూడా రిలేటెడ్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయిస్తారు. అంటే ఒక సర్వీస్ కోసం అవైల్ చేయడానికి వెళ్తే ఇంకో సర్వీస్ కస్టమర్ గా మిమ్మల్ని మారుస్తారు. నెక్స్ట్ కస్టమర్ డిమాండ్. డిమాండ్ అంటే ఏంటండి? It is a want for something. Demand is a want for specific product. Demand ఎక్కువ ఉందంటే చాలా సేల్స్ యాంటిసిపేట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సేల్స్ ఎక్కువ ఉందనంటే ఖచ్చితంగా డిమాండ్ ఆటోమేటికల్ గా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ కస్టమర్ లాయల్టీ. నిన్న లాయల్ కస్టమర్ అని ఎవరిని అంటారు అనుకున్నాం అండి? ఒక కస్టమర్ ఒక కంపెనీ దగ్గర ఎక్కువ సార్లు పర్చేస్ చేస్తే దాన్ని లాయల్ కస్టమర్ అంటాం. ఆ ఫెనామినాని కస్టమర్ లాయల్టీ అంటారు. నెక్స్ట్ కస్టమర్ నీడ్స్ అంటే ఏంటంటే కస్టమర్ యొక్క అవసరాలు. వాళ్ళ అవసరాలు బేస్ చేసుకొని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ గూడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి సెల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఒకవేళ కనుక ప్రోడక్ట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయింది అనుకోండి, దెన్ వి సే దట్ ద ప్రోడక్ట్ ఈస్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కస్టమర్ వాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా దాహం వేసింది అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ 2 చాయిసెస్. వాటర్ దొరికితే చాలు అని అనుకుంటే ఇట్ సాల్వ్స్ ద బేసిక్ నీడ్, దట్ ఈస్ థర్స్ట్. అలా కాదు, కిన్లే అనే బ్రాండ్ వాటర్ నాకు కావాలి అని సర్చ్ చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as వాంట్. ఇఫ్ యూ ఎడారి నుంచి బయటకు వచ్చారు, దాహం వేసింది, ఏదో వాటర్ దొరకచ్చు అని అనుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ గా ఏం కావాలనుకుంటారు? ఇనిషియల్ నీడ్ సాటిస్ఫై చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ నీడ్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి వాటిని వాంట్స్ అంటారు. డిఫరెన్సియేషన్ అంటే ఒక ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ తో వేరియేషన్ చూపించు. మనం ఆల్రెడీ చూసుకున్నాం. డిఫరెన్సియేషన్ స్ట్రాటజీస్ లో ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నానో తీసుకున్నాం అనుకోండి, మిగతా వాటి అన్నిటికంటే తక్కువ ధరలు. అలాగే రేమాండ్ తీసుకోండి, క్వాలిటీ బేస్డ్ డిఫరెన్సియేషన్. అలాగే హీరో హోండా తీసుకోండి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఆర్ స్పేర్ పార్ట్ డ్యూరబిలిటీ అని. బజాజ్ తీసుకోండి, అవైలబిలిటీ ఆఫ్ స్పేర్ పార్ట్స్. ఇలా ఒక్క ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ తో చూపించినటువంటి వేరియేషన్ ని డిఫరెన్సియేషన్ అంటారు. నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇట్ ఇస్ అ ప్రాసెస్. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా కస్టమర్ కి ఇవ్వడం. ఇంటర్మీడియట్ జీరో. ఇంటర్మీడియట్స్ ఎవ్వరు ఉండరు. మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ కస్టమర్ కి అందజేసే ప్రాసెస్ ని డైరెక్ట్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోడక్ట్ అవసరం వచ్చింది, ఏం చేస్తారు మీరు? అమెజాన్ లో ఆర్డర్ చేసుకుంటారు. అమెజాన్ వాడు ఏం చేస్తాడు? ఆ ఆర్డర్ ని మీ ఇంటికి పంపిస్తాడు. ఇక్కడ మధ్యలో ఆయన ఇంటర్మీడియట్స్ ఉన్నారా? దాన్ని ఆన్లైన్ షాపింగ్ అంటారు. అలా కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే మీకు ప్రోడక్ట్ అవసరం వచ్చింది, టెలివిజన్ లో చూసారు, నాప్తాలు ఇవన్నీ సైట్స్ ఉన్నాయి కదా, షాపింగ్ సైట్స్, దాంట్లో చూసారు, నచ్చింది, ఏమంటే ప్రోడక్ట్ ని టెలిఫోన్ లో ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే మీరు ఇంట్లో ఉండే టెలిఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆర్డర్ పెట్టుకుంటే దాన్ని హోమ్ షాపింగ్ అంటారు. అలా చాలా రకాలు ఉన్నాయి. ఈమెయిల్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఈమెయిల్ మార్కెటింగ్ అని. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ ఇంకో పేరుతో పిలుస్తారు, ఏంటంటే జీరో లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అంట. అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ కి మధ్య ఎవ్వరు ఉండరు, జీరో ఇంటర్మీడియట్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. మనం మార్కెటింగ్ మిక్స్ లో ఎన్ని పీస్ ఉంటాయని చెప్పుకున్నాం అండి? 4 పీస్. ఏంటవి? ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఇవి 4 పీస్ మార్కెటింగ్ లో మనకు ఉంటాయి. ప్రోడక్ట్ అంటే ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కింగ్, డిఫరెన్సియేషన్, డైవర్సిఫికేషన్ ఇవన్నీ వస్తాయి. ప్రైస్ అంటే మనం ఎంత పే చేస్తాం వాళ్ళకి, వాళ్ళు మనకి ఇచ్చే దాంట్లో ఎంత పే చేస్తాము అని చెప్పేది ప్రైస్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, లొకేషన్ గురించి మాట్లాడితే ప్లేస్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉంటుంది ప్రోడక్ట్, ఇప్పుడు కస్టమర్ కి అందజేయాలి. ఎలా అందజేస్తాం? మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేలర్స్ కి, హోల్సేలర్స్ దగ్గర నుంచి రీటైలర్స్ కి, రీటైలర్ దగ్గర నుంచి కన్స్యూమర్ కి వెళ్తాం.
ఇదంతా ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సరే, ఇప్పుడు వచ్చింది అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్కి వెళ్తుందండి, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్కి వెళ్తుంది, రీటైలర్ దగ్గర నుంచి కన్స్యూమర్కి వస్తుంది. చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్కి వెళ్తుంది, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్కి వెళ్తుంది, రీటైలర్ దగ్గర నుంచి కస్టమర్కి వెళ్తుంది. ఇది ఎన్ని లెవెల్, ఎంత లెంత్, దీని ఛానల్ లెంత్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? దీన్ని ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఈ ఛానల్ యొక్క లెంత్ ఎంత అంటే ఏం చెప్తారు? 1 or 2 or 3 or 4? 2 సార్. ఎందుకు 2, 3, 4 అవ్వచ్చు కదా? అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి కన్స్యూమర్ కి రావాలి అంటే మధ్యలో 2 ఇంటర్మీడియరీస్ ఉన్నారు కాబట్టి 2 అని చెప్పాను. వెరీ నైస్. మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ కి మధ్య ఎంత మంది ఇంటర్మీడియరీస్ ఉంటే అంత ఛానల్ లెంత్ అవుతుంది. ఇదంతటి ఏమంటారు? ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఇట్ ఇస్ కాల్డ్ as వన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఒక కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానలే ఉండదండి, ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నా ఉండొచ్చు. అలాగే ఇదే టైంలో మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ గా కస్టమర్ అమ్ముకోవచ్చు. అప్పుడు అదేమవుతుంది? 2 అనదర్ ఛానల్ వచ్చేసుకోవాలి. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ కమ్మి హోల్సేలర్ కస్టమర్ అమ్ముకోవచ్చు. అది ఇంకో టైప్ ఆఫ్ ఛానల్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి? ఒక మ్యానుఫ్యాక్చరర్ కి ఒకటి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కి అందజేయటం, ఒకటి మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ హోల్సేలర్ కమ్మి హోల్సేలర్ నుంచి దగ్గరగా కస్టమర్ కి అమ్మటం, మూడోది మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ హోల్సేలర్ కి, హోల్సేలర్ నుంచి రీటైలర్ కి, రీటైలర్ నుంచి కస్టమర్ కి అమ్మటం. ఈ 3 మార్గాల ద్వారా అమ్మచ్చు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఎన్ని? ఇక్కడ ఒక కంపెనీకే 3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. ఛానల్ లెంత్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ కస్టమర్. మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ కి మధ్య ఎంతమంది అయితే ఇంటర్మీడియరీస్ ఉన్నారో అది ఆ ఛానల్ యొక్క లెంత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఛానల్ చెప్తాను, దాని లెంత్ చెప్పండి. మ్యానుఫ్యాక్చరర్ టు డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్ టు రీటైలర్ టు ద కస్టమర్, దీని లెంత్ అంతా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. మ్యానుఫ్యాక్చరర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్కి వెళ్తుంది, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్కి వెళ్తుంది, రీటైలర్ దగ్గర నుంచి కస్టమర్కి వస్తుంది. 3 ఉన్నాయి సార్. ఎందుకు నాన్న మనకంటే 3 అని అన్నాము? అంటే ఇంటర్మీడియట్స్ 3 ఉన్నాయి సార్. వెరీ నైస్. ఇంటర్మీడియరీస్ 3 ఉన్నాయి కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా ఏమవుతుంది? 3 అవుతుంది. వెరీ నైస్. నెక్స్ట్ ఇది డైవర్సిఫై. డైవర్సిఫై అవడం అంటే బిజినెస్ ఎన్ని రకాలుగా డైవర్సిఫై అవ్వచ్చు అండి బిజినెస్? నేను చెప్తాను, ఒకటి సేమ్ ప్రోడక్ట్ తయారు చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీ ఉందండి, 100 కార్స్ అమ్ముతుందండి ప్రతిరోజు. కానీ డిమాండ్ వచ్చేటప్పుడు 200 కార్స్ ఉంది. మాక్సిమం కెపాసిటీ యూజ్ చేస్తే 100 కార్స్ ప్రొడ్యూస్ చేయగలరు. డిమాండ్ 200 కార్స్. ఏం చేస్తప్పుడు ఇంకొక కార్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సేమ్ యూనిట్ స్టార్ట్ చేస్తుందండి, లేకపోతే రిలేటెడ్ యూనిట్స్ స్టార్ట్ చేస్తుందా? సేమ్ బిజినెస్ యూనిట్ స్టార్ట్ చేస్తుంది. సేమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారు? హారిజాంటల్ డైవర్సిఫికేషన్. కోకో కోలా, కిన్లే, దీన్ని ఏమంటారు? డిఫరెంట్ సేమ్ ప్రొడక్ట్స్ కానీ డిఫరెంట్ యూనిట్స్. రిలేటెడ్ డైవర్సిఫికేషన్, దాన్నే కాన్సంట్రిక్ డైవర్సిఫికేషన్. టాటా స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది, సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాంగ్లోమరేట్ డైవర్సిఫికేషన్. బిజినెస్ డైవర్సిఫికేషన్ ఎలా జరగచ్చు? సేమ్ లెవెల్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు, రిలేటెడ్ లెవెల్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు, అన్రిలేటెడ్ లెవెల్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఈ కామర్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని సెల్ చేయడం. యూజువల్గా ఆన్లైన్ షాపింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈ కామర్స్ యాక్టివిటీ.
నెక్స్ట్ ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటే ఏం చెప్తున్నాం అండి అదరికి బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో స్మాల్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయటమా లార్జ్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయటమా లార్జ్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమేమి ఉంటాయని చెప్తున్నాం కాంపిటేటివ్ బయట కాంపిటీటర్స్ స్ట్రాటజిక్. ఎన్ని టైప్స్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎన్ని టైప్స్ అండి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ 2 టైప్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సారీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ 2 టైప్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మళ్ళీ ఎక్స్టర్నల్ ఎన్ని టైప్స్ 2 టైప్స్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ మైక్రో ఎన్విరాన్మెంట్ ఈ రెండు వీటంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ దేన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే చెప్పచ్చు అని అనుకున్నాం ఫర్మ్స్ కాంపిటేటివ్ పొజిషన్ ఉండేట్లుగా చూసుకొని ప్లస్ అట్ ద సేమ్ టైం అన్కంట్రోలబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ లీగల్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వీటన్నింటినీ కలిపి కస్టల్ అనాలిసిస్ అని నేర్చుకోవడం దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏదైనా సరే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనగానే ఏం గుర్తుకొస్తుంది కాంపిటీషన్ గుర్తుకొస్తుంది కాంపిటీటర్స్ గుర్తుకొస్తుంది నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఇందా చెప్తున్నాం కన్స్యూమర్ గూడ్స్ కి ఇండస్ట్రియల్ గూడ్స్ కి తేడా ఏంటండి కన్స్యూమర్ కి ఏదైతే నీడ్ వాంట్ ఉంటుందో అది బై చేసుకుంటారు సార్ తను సొంతంగా యూజ్ చేసుకోవడానికి. కన్స్యూమర్ కనుక డైరెక్ట్ గా పర్చేస్ చేస్తే దాన్ని కన్స్యూమర్ గుడ్ అండి అదే ఇండస్ట్రీస్ పర్చేస్ చేస్తే ఇండస్ట్రియల్ గుడ్. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అంటే ఏంటి ఎక్కువ కన్స్యూమ్ చేసేటువంటి గూడ్స్ అండి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అండి. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి ఫోర్కాస్టింగ్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేయడం. ఇట్స్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఫ్యూచర్ డిమాండ్ ఈస్ ఎస్టిమేటెడ్ ఎంతమంది పర్చేస్ చేస్తారు అని చెప్పేదే ఫోర్కాస్టింగ్. ఇక్కడ ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే తెలుసు కదా ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఇచ్చినటువంటి లేస్ కానీ చాలా ఉంటాయి పెప్సీ కానీ కోకోకోలా కానీ రైట్ ఫ్రమ్ ద సాఫ్ట్ డ్రింక్స్ దట్ వి డ్రింక్ పెప్సీ కోకోకోలా దగ్గర నుంచి టు ద కార్స్ బైక్స్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానికల్ అప్లయన్సెస్ వీటన్నిటిని కూడా ఫాస్ట్ మూవింగ్ వచ్చాయి. ఇన్నోవేటర్స్ అంటే ఎవరు అంటారు who adopt new products first ఎవరైతే కొత్త న్యూ ప్రొడక్ట్స్ కొందాము అనే ఉద్దేశం ఉంది కొంటారో వాళ్ళు ఇన్నోవేటర్స్ అంటారు. నెక్స్ట్ ఇంటర్నల్ మార్కెటింగ్ అంటే మనకి 3 లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటాయి. ఒకటి కంపెనీకి ఎంప్లాయీస్ మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఇంటర్నల్ మార్కెటింగ్ ఉంటుంది. కంపెనీ ఏం చేస్తుంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేస్తుంది ట్రైన్ చేస్తుంది ప్లేస్ చేస్తుంది ఓరియంట్ చేస్తుంది ఇండ్యూస్ చేస్తుంది మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తుంది కాంపన్సేషన్ ఇస్తుంది నెక్స్ట్ సస్పెన్షన్స్ ఇస్తుంది ప్రమోషన్స్ ఇస్తుంది ట్రాన్స్ఫర్స్ ఇస్తుంది బోనస్ ఇస్తుంది నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది లేకపోతే there's also chance that they can terminate an employee. ఇవన్నీ యాక్టివిటీస్ కంపెనీకి ఎంప్లాయీకి మధ్య జరిగేటువంటి అన్ని యాక్టివిటీస్ కలిపి ఏమంటారు ఇంటర్నల్ మార్కెటింగ్ అంటారు. ఇట్స్ జాయింట్ వెంచర్ అంటే ఏంటి ఏ అనే కంపెనీ ఉంది బి అనే కంపెనీ ఉంది ఏ ఫైనాన్షియల్ గా రిచ్ బి టెక్నాలజికల్ గా రిచ్ వీళ్ళిద్దరు కలిసి ఒక యూనిట్ గా ఫామ్ అవుతారు. నీ టెక్నాలజీ యూజ్ చెయ్యి నా మనీ నేను ఇస్తాను. ఇద్దరు షేర్ చేసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్. అలా షేర్ చేసుకునేటటువంటి వాళ్ళని ఏమంటారంటే ఆ షేర్ చేసుకుంటూ అగ్రిమెంటల్ అప్రోచ్కి వచ్చే వాళ్ళని ఏమంటారంటే జాయింట్ వెంచర్ అంటారు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. ఏ కంపెనీకి అయినా సరే 2 ఆబ్జెక్టివ్స్ ఒకటి షార్ట్ టర్మ్ రెండోది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అంటే విచ్ కెన్ బి అటైన్డ్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ లెస్ దాన్ 1 year.
లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అంటే 5 years 10 years ఇట్లాంటి వాటి 1 year మోర్ దాన్ 1 year ఇట్లాంటి వాటి అంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. యూజువల్ గా లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటి? నేమ్, ఫేమ్, గుడ్ విల్, ఇమేజ్ ఎక్సెట్రా వాటిని డెవలప్ చేసుకునే వాటిని ఏమంటారంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ మార్కెట్ డెవలప్మెంట్. మార్కెట్ డెవలప్మెంట్ అంటే 4 రకాలు చూసుకోవచ్చు. మనకి మొత్తం 4 రకాల బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి మార్కెట్ పెనట్రేషన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెట్ డెవలప్మెంట్, తర్వాత డైవర్సిఫికేషన్. ఇవి 4ని కలిపి ఒక యూనిట్ గా ఫామ్ అవుతారు. ఇది 4 క్వాడ్రంట్స్ ఇన్ ఇట్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో కనుక సెల్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే మార్కెట్ పెనట్రేషన్ అని. నువ్వు ప్రతిరోజు 2 products కొంటావు, 70% ఆఫ్ అని బోర్డు చూడగానే ఏం చేస్తావు? 10 products పర్చేస్ చేస్తావు. దీన్ని మార్కెట్ పెనట్రేషన్ స్ట్రాటజీ అని. అలా మార్కెట్ పెనట్రేషన్ తర్వాత ఉన్నటువంటి స్ట్రాటజీని ఏమంటారు? మార్కెట్ పెనట్రేషన్ తర్వాత ఉన్నటువంటి స్ట్రాటజీని ఏమంటారు? మార్కెట్ డెవలప్మెంట్ అని. అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ని న్యూ మార్కెట్స్ లో ఆర్థోస్ మన వరకు రూరల్ ఏరియాస్ పల్లెటూరులో ఉండేది. ఇప్పుడు మెట్రోస్ కి స్టార్ట్ అయిందండి ఎక్స్పాన్షన్. రూరల్ మార్కెట్ మొత్తం అందరూ తెలిసిపోయింది, అందరూ కొంటున్నారు అనగానే ఇప్పుడు మెట్రోస్ లో కూడా రిలీజ్ చేస్తుంది. 2 liter 5 liter లీటర్ టిన్స్ కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే న్యూ సేమ్ ప్రోడక్ట్ లోనే వెళ్ళింది. ఏం చేసింది? న్యూ మార్కెట్ కి మారింది. దిస్ ఇస్ వాట్ దే కాల్ ఇట్ as మార్కెట్ డెవలప్మెంట్. ఇంకోటి ఏంటి? ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లాంచింగ్ న్యూ ప్రోడక్ట్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ మార్కెట్. కోకోకోలా ఏం చేసింది? డైట్ కోక్ రిలీజ్ చేసింది. అక్కడ ప్రోడక్ట్ చేంజ్ అయింది, కానీ ఎక్కడ సెల్ చేసింది? సేమ్ ఓన్ ఇండియాలో సేమ్ మార్కెట్స్ లోనే రిలీజ్ చేసింది. న్యూ ప్రోడక్ట్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో సెల్ చేస్తే దాన్ని ఏమంటారు? ప్రోడక్ట్ డెవలప్మెంట్. మళ్ళీ చెప్తాను మేడండి, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో రిలీజ్ చేస్తే దాన్ని ఏమంటారు? మార్కెట్ పెనట్రేషన్ అంటారు. ఓకే, న్యూ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో రిలీజ్ చేస్తే ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ అనేటప్పటికి మార్కెట్ డెవలప్మెంట్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో డెవలప్ చేస్తే దాన్ని ఏమంటారు? ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లోనే సెల్ చేస్తే మార్కెట్ పెనట్రేషన్ అండి. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో సెల్ చేస్తే మార్కెట్ డెవలప్మెంట్. న్యూ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో సెల్ చేస్తే ప్రోడక్ట్ డెవలప్మెంట్. న్యూ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో సెల్ చేస్తే దాన్ని డైవర్సిఫికేషన్. ఈ 4 రిలేటెడ్ స్ట్రాటజీస్. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, ఈ అంటే ఏంటి? మార్కెట్ పెనట్రేషన్. న్యూ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో సెల్ చేస్తే డైవర్సిఫికేషన్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో సెల్ చేస్తే మార్కెట్ డెవలప్మెంట్. న్యూ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో సెల్ చేస్తే ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఎగ్జిస్టింగ్ పెనట్రేషన్, న్యూ అంటే డైవర్సిఫికేషన్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో అంటే మార్కెట్ డెవలప్మెంట్. ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో న్యూ ప్రొడక్ట్స్ అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఓకే, మళ్ళీ అడుగుతాను, జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి. న్యూ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్, డైవర్సిఫికేషన్. ఓకే, వెరీ నైస్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, మార్కెట్ పెనట్రేషన్. నెక్స్ట్ న్యూ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్,
ప్రొడక్ట్ డెవలప్మెంట్ సార్. న్యూ మార్కెట్స్ లో ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. మార్కెట్ డెవలప్మెంట్ సార్. చాలా ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మార్కెట్ ఎంట్రీ అంటే మనం చూసుకున్నాం బ్యారియర్స్ టు మార్కెట్ ఎంట్రీ. ఏదైనా ఒకసారి న్యూ ప్లేయరు ఒక న్యూ ప్రోడక్ట్ ని మార్కెట్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నాడు అనుకోండి, అతన్ని ఏమంటారంటే న్యూ ఎంట్రెంట్ అంటారు. వీళ్ళకున్న ఆబ్లిగేషన్స్ ఏంటి? క్యాపిటల్ కావాలి, టెక్నాలజీ కావాలి, రిసోర్సెస్ కావాలి, ల్యాండ్ కావాలి, అసెట్స్ కావాలి, మనీ కావాలి. ఆల్ దీస్ ఆర్ మార్కెట్ ఎంట్రీ స్ట్రాటజీస్. మార్కెట్ లీడర్ అంటే ఏంటి? అందరికంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మార్కెట్ షేర్ ఉండి మార్కెట్ క్యాపబిలిటీస్ ఉంటే దాన్ని మార్కెట్ లీడర్ అంటారు. ఇట్స్ యాజ్ అ కంట్రోల్ ఓవర్ ద సర్టెన్ మార్కెట్. ఇప్పుడు టెలికాం ఇండస్ట్రీ మొత్తంలో మార్కెట్ లీడర్స్ ఎవరు? ఎయిర్టెల్, జియో. ఇప్పుడు ఉండే టెలికాం ఇండస్ట్రీలో మొత్తం మార్కెట్ లీడర్స్. మార్కెట్ పొజిషనింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇండ్యూసింగ్ ద సర్టెన్ ఐడియా ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద కస్టమర్. మీకు కెలాగ్స్ చాకోస్ అంటున్నాం, మీకు ఎవరు తింటారండి? జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. కెలాగ్స్ చాకోస్ అంటున్నాం, ఎవరు తింటారు? చిన్నపిల్ల. చిన్నపిల్లలు తింటారు. మీకు ఎలా తెలుసు? మేము తిన్నాం. మీకు ఎలా తెలుస్తుంది? త్రూ అడ్వర్టైజ్మెంట్ తెలుస్తుంది. యాక్చువల్గా అయితే ఇది మీకు తెలిసిందని అనుకుంటారు, కానీ ఇది మ్యానుఫ్యాక్చరర్ మీకు తెలియాలని చేసింది. అడ్వర్టైజ్మెంట్స్ లో అన్ని స్మాల్ కిడ్స్ కెలాగ్స్ చాకోస్ తింటారని అడ్వర్టైజ్ చేయటం వల్ల మీరు కూడా మీ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తీసుకెళ్తారు. కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ ఎవరు తింటారు? పెద్దవాళ్ళు తింటారు. ఎందుకు తింటారు? డైట్ గురించి. డైట్ మెయింటైన్ చేయడానికి. ఇక్కడ ఆ డైట్ మెయింటైన్ చేస్తే చెయ్యాలి అని ఉపయోగం ఉంటుంది అని ఎవరు చెప్పారు? అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చెప్పారు. Kellogg's Chacos is meant for children. It is the positioning element for people. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో there is also another positioning element. That is Kellogg's Chacos is meant for diet controlled breakfast item for working women. ఇదేంటి? It is a positioning element in the minds. నానో అనగానే లీస్ట్ కాస్ట్ కార్ అని చెప్పి మనసులోకి వస్తుంది. సో దట్ లీస్ట్ కాస్ట్ nature is called as yes. Next, market positioning and it is a small space occupied in the minds of the customer regarding the product. Small space occupied in the minds of the customers regarding the product is called as market positioning. Our space and its opinion which is present in the customer mind. Customer mind lo a product gurinchi em opinion undi. Sony అనగానే పిక్చర్ క్వాలిటీ ఉంటుంది అని అంటారు. సామ్సంగ్ అనగానే లార్జ్ మోడల్స్ ఉంటాయి అని. ఫాగ్ అనగానే ఫ్రాగ్రెన్స్ ఎక్కువ సేపు ఉంటుంది అంటారు. దీస్ ఆర్ ఆల్ పొజిషనింగ్ ఎలిమెంట్స్. స్క్రీన్ షేర్ అవుతుందండి? yes sir. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు? డేటాని గ్యాదర్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, ఎనాలిసిస్ చేస్తారు. అంటే డేటా కలెక్ట్ చేసి ఎనలైజ్ చేసి రికార్డ్ చేసే ప్రాసెస్ ని మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ ద్వారా ఏం తెలుస్తుంది? నీడ్స్ ఆఫ్ ద పీపుల్, ఎయిమ్స్ ఆఫ్ ద పీపుల్, ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ తెలుస్తుంది. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్. మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ dividing the market into small number of parts called as segments. It's a process of dividing the market into small number of parts and each part is called as segment. Okay.
ఇప్పుడు సెగ్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ హోమోజీనియస్ పోర్షన్ ఆఫ్ మార్కెట్. చిల్డ్రన్ సెగ్మెంట్, మిడిల్ ఏజ్ సెగ్మెంట్, నెక్స్ట్ హై క్లాస్ సెగ్మెంట్. ఇట్లాంటి సెగ్మెంటేషన్ అనేది దేని బేస్ చేసుకొని జరగచ్చు? ఏజ్ బేస్డ్ సెగ్మెంటేషన్ జరగచ్చు. ఇవి కేవలం పిల్లల కోసం అని చెప్పి రిలీజ్ చేస్తాం. ఇవి కేవలం ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం అని రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ అదేంటి? ఏజ్ బేస్డ్ సెగ్మెంటేషన్. ఇన్కమ్ అంటే ఏంటి? నానో కేవలం మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇన్కమ్ బేస్డ్ సెగ్మెంటేషన్. ఎడ్యుకేషన్ లెవెల్ సెగ్మెంటేషన్, ఐఫోన్స్ కేవలం ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఇన్కమ్ బేస్డ్ సెగ్మెంట్, ఎడ్యుకేషన్ లెవెల్ సెగ్మెంటేషన్. Next, gagras for certain community of people, religious based segmentation. Next, for example, there will be separate costumes for men and women, that is gender based segmentation. Ala endante segment ante small portion of market with homogeneous needs. ఈ నీడ్స్ అనేది ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మార్కెట్ షేర్. మార్కెట్ షేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది కస్టమర్స్ ఉన్నారు, దాంట్లో 20 మంది మన ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మన మార్కెట్ షేర్ ఎంత అవుతుందండి? 20% అవుతుంది. 100 మంది కస్టమర్స్ ఉన్నారు, దాంట్లో 80 మంది మన ప్రోడక్ట్ కొంటున్నారు, అప్పుడు మన మార్కెట్ షేర్ ఎంత అవుతుంది? 80%. ఎంతమంది మన కస్టమర్స్ ని కొంటున్నారు, ఎంతమంది టార్గెటెడ్ కస్టమర్స్ ఉన్నారు, ఈ రెండింటి యొక్క రేషియోనే మార్కెట్ షేర్. నెక్స్ట్ మార్కెట్ టార్గెటింగ్. ఎవరిని టార్గెట్ చేస్తాం? ఇందా చెప్పుకున్నాం, కెలాగ్స్ చాకోస్ ఇస్ టార్గెటింగ్ విచ్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్? చిల్డ్రన్. నానో ఈస్ టార్గెటింగ్ విచ్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్? నెక్స్ట్ మార్కెటింగ్ మిక్స్ అంటే ఎన్ని పీస్ ఉంటాయి? 4 పీస్ ఉంటాయి. ఏమేమి? ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ప్రోడక్ట్ అంటే ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కింగ్, డిఫరెన్సియేషన్, డైవర్సిఫికేషన్, సెగ్మెంటేషన్, ఇవన్నీ మార్కెటింగ్ ప్రోడక్ట్ సంబంధించిన ఇష్యూస్. ప్రైస్ అంటే ఏంటి? వాడు మన ప్రోడక్ట్ ఇస్తున్నాడు, దాని బదులుగా మనం ఎంత పే చేస్తున్నాం వాడికి అని చెప్పేది ప్రైస్. ప్లేస్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరర్స్ ప్రోడక్ట్ ని కస్టమర్స్ కి అందజేయాలంటే మధ్యలో ఇంటర్మీడియరీస్ ఉంటాయి. ఆ ఇంటర్మీడియరీస్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్ అంటారు. నెక్స్ట్ ప్రమోషన్ ఎలా జరగచ్చు? అడ్వర్టైజ్మెంట్ ద్వారా జరగచ్చు, పబ్లిసిటీ ద్వారా జరగచ్చు, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా జరగచ్చు, పర్సనల్ సెల్లింగ్ ద్వారా జరగచ్చు, డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా జరగచ్చు, సేల్స్ ప్రమోషన్ ద్వారా జరగచ్చు. ఈ 5 మీన్స్ లో జరుగుతాయి. సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి? ఆఫర్స్, డిస్కౌంట్స్, రిబేట్స్, కన్సెషన్స్, కూపన్స్, వీటన్నిటిని సేల్స్ ప్రమోషన్. పర్సనల్ సెల్లింగ్ అంటే డోర్ టు డోర్ సెల్లింగ్. మీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ప్రోడక్ట్ మీకు అప్పచెప్పి వెళ్తారు. ఇదంతా పర్సనల్ సెల్లింగ్ లో ఉన్నటువంటి స్టేజెస్. పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ గురించి తెలుసు, అడ్వర్టైజింగ్ గురించి తెలుసు. ఈ 5 ఎలిమెంట్స్ ఏమంటారంటే ప్రమోషన్ మిక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదే సర్వీసెస్ లో ఏముంటాయి? ఇంకో 3 ఉంటాయి. ఈ 4తో పాటుగా ఇంకో 3 ఉంటాయి. ఏమేమి? పీపుల్. పీపుల్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, కాంపిటీటర్స్ అవ్వచ్చు, క్రెడిటర్స్ అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియరీస్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. వీళ్ళందరినీ పీపుల్ అంటారు. ఎందుకు? వీళ్ళందరూ సేల్స్ ప్రాసెస్ లో ఎక్కడో చోట డిపెండ్ అవుతూనే ఉంటారు. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటి? సమ్ టైమ్స్ ఇట్ విల్ బి రిమోట్ ఇన్ ద నేచర్. రిమోట్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ ప్రోడక్ట్ అనేది అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ అమ్మే వాళ్ళ బదులుగా మెషిన్ ఉంటుంది. ATMs can be considered as best example for remote process. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మీరు షాప్కి వెళ్ళి కొంటారు, దట్ ఈస్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. అలా కాకుండా టెలిఫోన్ లో ఆర్డర్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెలిఫోనిక్ ఇంటరాక్టివ్ ప్రాసెస్.
ఎన్ని రకాలండి ప్రాసెస్? 3 టైప్స్. టెలిఫోనిక్, ఫేస్ టు ఫేస్, రిమోట్. సేల్స్ పర్సన్ ఖచ్చితంగా ఉంటే ఫేస్ టు ఫేస్. సేల్స్ పర్సన్ కాకుండా టెలిఫోన్ ద్వారా ఇంటరాక్ట్ అయితే టెలిఫోనిక్. సేల్స్ పర్సన్ లేకపోతే రిమోట్. ఈ 3 రకాలు. ఎన్ని రకాలండి? 3 types, sir. వాట్ ఆర్ దే? Remote, personal, రిమోట్, ఫేస్ టు ఫేస్, టెలిఫోనిక్. telephonic. రిమోట్ ఇంటరాక్షన్ ప్రాసెస్ అంటే Salesman లేనప్పుడు, sir. ఉండడు అసలు కంప్లీట్ గా. Yes, sir. ఎగ్జాంపుల్ ATMs, వెండింగ్ మెషిన్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ తర్వాత టెలిఫోనిక్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటే using telephone, మనం ఆర్డర్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే మనకి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అంటే కంపల్సరీ సేల్స్ మ్యాన్ ఉంటారు, సార్. సేల్స్ పర్సన్ కి కస్టమర్స్ కి మధ్య డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. నెక్స్ట్ ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్ళి డైన్ చేసుకుంటాం. ఓ 10,000 మీ డాడీ ఇస్తే హోటల్కి వెళ్ళేసేసి మీ ఫ్రెండ్స్తో కలిపి పార్టీ చేసుకుంటాం. నెక్స్ట్ రోజు వచ్చి మీ డాడీ ఈ 10,000 ఏం చేశారా అని అడుగుతారు. మీ దగ్గర సమాధానం ఉంటుందా? మీ డాడీ అసలు మిమ్మల్ని నమ్మరు. దీనికి ఏమైనా ప్రూఫ్ ఉంటుందా మీరు స్పెండ్ చేసిన దానికి? బిల్స్ ఉంటే ప్రూఫ్ ఉంటుంది. బిల్స్ తప్ప ఇంకేమైనా ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ మనతో పాటు ఉన్న పీపుల్. బిల్స్ తప్ప ఇంకా ప్రూఫ్ అనేది ఉండదు. ఒక అంటే ఏంటి? సర్వీసెస్ కూడా ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటుంది, కానీ చూపించడం చాలా చాలా కష్టం. బ్యూటీ పార్లర్ కో సెలూన్ కో వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నారండి, ఆల్ ఆఫ్ అ సడన్ మీకు లేదా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారండి, అక్కడ మీకు ఏమైనా ప్రూఫ్ ఉంటుందండి? మీ దే ఆర్ కాల్డ్ అస్ హెల్త్ సర్వీసెస్. హాస్పిటల్లో జెండా చేసే సర్వీసెస్ అన్ని హెల్త్ సర్వీసెస్ అంటారు. వెళ్ళేసేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. మీ ఫాదర్ అడిగారు ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎలా ఖర్చు పెట్టామని అడిగారు. నమ్మట్లేదు. మీరు ఏమైనా ఎవిడెన్స్ చూపించగలరా? ఇచ్చిన టాబ్లెట్స్ తప్ప ఇంకేం చూపించలేరు. అంటే సర్వీసెస్ కి ఫిజికల్ ఎవిడెన్స్ ఉండదు అని చెప్పలేము. ఉంటుంది, కానీ చూపించడం చాలా చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ అంటే రైట్ ఫ్రమ్ కంపెనీస్ మిషన్ స్టేట్మెంట్ దగ్గర నుంచి అవి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు, ఆబ్జెక్టివ్స్ ఎలా అటైన్ చేస్తారు అని చెప్పేది మార్కెటింగ్ ప్లాన్. మాస్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మెసేజ్ ఒక హ్యూజ్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ కి రిలీజ్ చేయడం. ఎగ్జాంపుల్ టెలివిజన్, రేడియో, న్యూస్ పేపర్, ఇవి 3 మాస్ మీడియా అంటే ఒకేసారి ఇన్ఫర్మేషన్ హ్యూజ్ ఆడియన్స్ అని కనుక సెల్ చేసినట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్ మీడియా అంటారు. నెక్స్ట్ మర్జర్ అంటే 2 కంపెనీస్ కలిపి 3వ కంపెనీ ఫామ్ అయిన తర్వాత ఈ 2 కంపెనీస్ ఉండవు. దేర్ ఇస్ 2 టర్మ్స్, మర్జర్స్, యాక్విజిషన్స్ 2 ఉంటాయి. A plus B give rise to C. It's an example for merger. ఎందుకంటే C ఫామ్ అయిన తర్వాత A, B 2 కూడా ఎగ్జిస్ట్ అవ్వవు. రెండోది యాక్విజిషన్. A plus B give rise to C ఇక్కడ కూడా, కానీ A అనేది B యాక్వైర్ చేసుకోవచ్చు, B అనేది A యాక్వైర్ చేసుకోవచ్చు. కొనేయటం అన్నమాట. ఇంకో కంపెనీ A B ని కొనేయచ్చు, B A ని కొనేయచ్చు. కేవలం మేనేజ్మెంటే చేంజ్ అవుతుంది, మిగతా అంతా సేమ్. దాన్ని ఉంటారు యాక్విజిషన్. 2 companies combine together to form a 3rd company to expand the businesses. It's called as merger. If 2 companies exist after formation, then it is called as acquisition. If 2 companies lose their existence, then it is called as merger. మిషన్ అంటే ప్రతి ఆర్గనైజేషన్ మిషన్ ఉంటుంది. ఫ్యూచర్ లో ఏం అచీవ్ చేయాలి అనుకునేది మిషన్ స్టేట్మెంట్. ఫ్యూచర్ లో ఏం అచీవ్ చేయాలి అనుకునేది విజన్ స్టేట్మెంట్, BISSIOM. కానీ ఎలా అచీవ్ చేయాలి అని చెప్పేది మిషన్ స్టేట్మెంట్.
నెక్స్ట్ నిచ్ మార్కెటింగ్ అంటారు. నిచ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్. ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు, కొంచెం చిన్న మార్కెట్, తక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, కానీ దీని నుంచి జనరేట్ చేసేటువంటి ప్రాఫిట్ అనేది చాలా చాలా ఎక్కువ అండి. నిచ్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ బట్ ఈల్డింగ్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, సెల్లింగ్ BMWs, selling Benz, Ferrari, selling what we call Rudrakshas, and selling pearls, diamonds, antique pieces, etc. Opportunities అంటే this strengths ni weaknesses in internal environment antama, external environment antama, business environment lo వచ్చే టాపిక్స్. స్ట్రెంగ్స్ ని వీక్నెసెస్ ని ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటామా లేకపోతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటామా? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఆపర్చునిటీస్, థ్రెట్స్ రెండు కలిపి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. పర్సనల్ సెల్లింగ్ అంటే ఇట్స్ ఎ డోర్ టు డోర్ సెల్లింగ్. పొటెన్షియల్ బయ్యర్ దగ్గరికి సేల్స్ పర్సన్ వస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు, పర్చేస్ చేయడం.